వరలక్ష్మి వ్రతం పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. సో పూర్ణాల కోసం మనమైతే ఒక గ్లాస్ మినపప్పు, 2 గ్లాసుల బియ్యం 6 గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ శనగపప్పుని అయితే నానబెట్టుకోవాలి. ఆ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న శనగపప్పుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మినపప్పు అండ్ రైస్ బ్యాటర్ అయితే ఉంది కదా, దాన్ని అయితే గ్రైండ్ చేసుకొని మనం అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం బెల్లం వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన శనగపప్పుని మనము ఓపెన్ చేసుకొని అందులోకి కొంచెం బెల్లము, ఇలాచీ పౌడర్ అండ్ కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని బాగా కుక్ చేసుకొని గట్టిపడే వరకు కుక్ చేసుకోవాలి. ఆ పూర్ణం బ్యాటర్ని ఉండలాగా చుట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ దోశ బ్యాటర్లోకి ముంచి ఆయిల్లోకి వేసుకోవాలి. వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని తీసుకొని మనం ఇంకా అమ్మవారికి నైవేద్యంగా